ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అమరావతిలో చక్కచక్క నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ భవనాలు, ప్రైవేట్ భవనాలు, అలానే వివిధ సంస్థలకు సంబంధించినటువంటి నిర్మాణాలు. వీటన్నిటికీ పోటీగా ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి నిర్మాణాల పైన కూడా ఫోకస్ పెట్టారు. అందరికంటే ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారే తన నివాసానికి సంబంధించి భూమి పూజ ఏప్రిల్ నెలలోనే చేశారు. బహుశా ఇంకొక 3-4 నెలల్లో కంప్లీట్ చేసి గృహప్రవేశం కూడా చేయాలని ఆయన చూస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో ఏపీ మున్సిపల్ మినిస్టర్ నారాయణ కూడా అమరావతిలో తన సొంత ఇంటి నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అతి సమీపంలోనే 4500 చదరపు గజాల వైశాల్యం కలిగినటువంటి భూమిని మంత్రి నారాయణ తన ఫ్యామిలీ తరఫున కొనుగోలు చేశారు. వీటికి సంబంధించినటువంటి క్లియరెన్స్ వర్క్స్ కూడా జరిగిపోయినాయి. దసరా పండగ ముందరే ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసేసి పెట్టారు. సో అధికారికంగా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, హడావుడి లేకుండా సింపుల్గా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటి నిర్మాణం దిశగా అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది. ఇక లొకేషన్ వైజ్గా చూస్తే కనుక ఇది చాలా ప్రైమ్ ఏరియాలో తీసుకున్నారు. రమాదేవి పొంగూరి పేరు మీద ఇది రిజిస్టర్ అయింది ల్యాండ్. ఒక రైతు నుంచి ఈ భూమిని కొనుగోలు చేశారు. 4500 చదరపు అడుగుల వైశాల్యం ఉన్నటువంటి భూమి. సో ఇక్కడ ఎలాంటి నిర్మాణం చేయబోతున్నారు ఏంటనేది అందరికీ ఆసక్తి రేకెత్తించేటువంటి అంశమే అవుతుంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం చూస్తే కూడా ఒకసారి చాలా కీ ఏరియాలో మంత్రి గారు తన భూమిని తీసుకుని, ఇది అమరావతి మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి చిత్రం. ఆయన తీసుకున్నటువంటి భూమికి సంబంధించిన డేటాను ఒకసారి మనం ఎక్స్ప్లోర్ చేసి చూస్తే కనుక ఈ కోర్ ఏరియా అంటే గవర్నమెంట్ సిటీగా చెప్తున్నటువంటి ప్లేస్లో అతి సమీపంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ బ్లాక్ని మినిస్టర్ గారు బుక్ చేసుకున్నారు. సో ఇందులో డేటా చూస్తే మనకి అర్థమవుతుంది. వెలగపూడి విలేజ్లోకి వచ్చేటువంటి ప్రదేశం ఇది. రమాదేవి పొంగూరు పేరు మీద రిజిస్టర్ అయింది. సో అటువైపు ఇటువైపు ఈస్ట్ వెస్ట్ నార్త్ చూస్తే కూడా ఒకవైపు 25 మీటర్ల రోడ్డు, ఇంకోవైపు 15 మీటర్ల రోడ్డు, ఇంకోవైపు 17 మీటర్ల రోడ్డు ఉంది. సో స్క్వేర్ యార్డ్స్ పరంగా చూస్తే 4500 మీడియం టు హై డెన్సిటీ జోన్లో ఈ ఏరియాని తీసుకున్నారు. ఒకసారి మనం టోటల్ మాస్టర్ ప్లాన్ని జూమ్ చేసి చూద్దాము. ఇది జూమ్ అవుట్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. గవర్నమెంట్ సిటీకి అభిముఖంగా ఇక్కడ చాలా మీకు లొకేషన్స్లో కూడా కొన్ని అలాటెడ్ ల్యాండ్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇది నారాయణ గారు తీసుకున్నటువంటి భూమి. ఇక్కడ మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి. ఈ నీలం రంగులో కనిపిస్తున్నటువంటి భూమి ఆయన తీసుకున్నటువంటి 4500 గజాల భూమి. అది ఇటువైపు నుంచి చూస్తే ఇది వెలగపూడి విలేజ్లోకి వస్తుంది. ఇటువైపు మందరం విలేజ్ ఉంది. ఇటువైపు చూస్తేనేమో గవర్నమెంట్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి కారిడార్స్ కనిపిస్తున్నాయి మనకి. ఒకసారి ఇది జూమ్ చేసి చూద్దాము. పూర్తిగా జూమ్ చేసి ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఈ బ్లాక్ ఒకసారి గమనించి చూస్తే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కేటాయించింది, చిన్మయి మిషన్కి కేటాయించినటువంటి భూమి. అలానే ఇప్పుడు ఏపీఎస్ డిఎస్ఎఫ్డి అంటే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ఇచ్చినటువంటి భూమి. ఇటు పక్కనంతా కూడా బ్యాంకులకి సంబంధించినది. ఇది సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించినటువంటి వే. కాబట్టి ఒక ప్రైమ్ లొకేషన్ని నారాయణ ఎంచుకున్నారు. ఆయనకి సంబంధించి రెడ్ కలర్లో కనిపిస్తున్నంత కూడా గవర్నమెంట్ కాంప్లెక్స్కి వెళ్ళేటువంటి మార్గం. ఈ బ్లాక్ అంతా కూడా గవర్నమెంట్ కాంప్లెక్స్ డెవలప్మెంట్కి సంబంధించింది అవుతుంది అనమాట. సో అలాంటి ప్రైమ్ ఏరియాలో మంత్రి నారాయణ గారు కూడా భూమిని కేటాయించి అంటే తీసుకున్నారు. ఆయన వేరే రైతు నుంచి ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నారో డెవలప్మెంట్ ద్వారా వచ్చినటువంటి ప్లాట్లు కొనుగోలు చేసేటువంటి వెసులుబాటు ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి మంత్రి గారు కొన్నారు. భూమి పూజ చేసి నిర్మాణ ప్రక్రియను మొదలు పెడుతున్నారు. బహుశా ఆయన కూడా ఒక సంవత్సరంన్నరలో ఇక్కడ గృహప్రవేశం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మంత్రులు, ముఖ్యమంత్రి స్వయంగా ఒక రోల్ మోడల్గా నిలిచే ప్రయత్నం చేశారు. దాదాపు 5 ఎకరాల భూమి తీసుకుని ఆయన G+2 మోడల్లో నిర్మాణం కూడా ఆల్మోస్ట్ 50-60% కంప్లీట్ అయిపోయిన స్టేజ్కి చంద్రబాబు నాయుడు గారి నివాసం వచ్చేసింది. సో మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కరు అడుగులు వేస్తున్నారు. ప్రజాప్రతినిధులందరూ కూడా తమ సొంత భూములు తీసుకోవడం ద్వారా సొంత ఇళ్ల నిర్మాణం రాజధానిలో మొదలు పెడుతున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయితే మళ్ళీ అక్కడ ల్యాండ్ దొరకకపోవచ్చు, కొన్ని స్థాయిలో కూడా రేట్లు ఉండకపోవచ్చు. కాబట్టి రకరకాల లెక్కలు ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి భూముల్లో నిర్మాణ ప్రక్రియ, బ్యాంకులన్నీ కూడా భూమి పూజలు చేసి నిర్మాణ ప్రక్రియ తీసుకువెళ్తున్నాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రైవేట్ అమ్యూనిటీస్ విషయంలో కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇక ప్రైవేట్ ల్యాండ్స్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రైతులకు ఇస్తే సొంతంగా కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు, ఇలా అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారు. సో ఎవరి వెసులుబాటు వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి చకచక అమరావతిలో నిర్మాణాలు జరుగుతున్నాయి అనడానికి ఇది ఒక సంకేతంగా, ఒక రోల్ మోడల్గా నిలవాలనే ఉద్దేశంతోనే మున్సిపల్ మంత్రి నారాయణ కూడా తన ఇంటి పనులు ప్రారంభిస్తున్నారు.